చదువుకుందామండి. నిర్గమకాండము 2 అధ్యాయాలు చదువుకుందాము, సమయం ఎక్కువ లేదు. మొదటి అధ్యాయం నుండి కొన్ని అధ్యాయాలు చదువుకుందాం. చదువు. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన 6వ వచనం చదువు. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరుమ వారందరూ చనిపోయారు. ఇశ్రాయేలు బహుసంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలేది. వారున్న ప్రదేశము వారు చూడండి, విస్తరించి అత్యధికముగా ప్రబలేది అంటే దే మల్టిప్లైడ్ అండ్ దే వర్ ఫ్రూట్ఫుల్. ఎందుకు అలా జరిగింది? బికాస్ ఆఫ్ వాట్? వాకింగ్. బికాస్ ఆఫ్ దేర్ ఫెయిత్, బికాస్ ఆఫ్ దేర్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవునిలో ఉన్నంత వరకే మనం ఫలించగలుగుతాం. ఒక్కసారి దేవుణ్ణి కాదని అడుగు బయటపడితే విశాలమైన పచ్చని చెట్టు కూడా ఏమవుతుంది? నీళ్లు దొరకక ఏమవుతుంది? చెట్టు ఎండిపోతుంది. అప్పుడు దాకా పచ్చగా ఉంటుంది చెట్టు. కానీ ఎప్పుడైతే దేవుని నుండి మనం అడుగు బయట వేసి మనం మన శక్తి మీద ఆధారపడి జీవించాలనుకుంటే ఎండిపోతాము. మరి వీళ్ళు ఎంతగా ఫలించారంటే వాళ్ళ సంఖ్య బహు విస్తారముగా అయిపోయినప్పుడు ఆ రాజు చూచి భయపడిపోయాడు. వీరిని ఇలాగే వదిలేస్తే శత్రువులతో వీరు చేతులు కలిపి మన మీదే తిరుగుబాటు చేస్తారంత భయము ఇశ్రాయేలీలు ఐగుప్తులకి కలిగించారు. ఒకరోజు వస్తుందండి, ఒకరోజు ఈ ప్రపంచంని క్రీస్తు సైన్యం ఎలబోతుంది. దేవునికి ఇస్తుంది. భారతదేశం కాదండి, ప్రపంచం అంతా సైన్యములు దిగబోతున్నాయంట క్రీస్తుతో ఏలటానికి. దేవునికి ఇస్తుంది. ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలిక ప్రవేశిస్తాడు. చదువుదామమ్మా. 11వ వచనం కింద సెల్లర్లు 722 వెహికల్ మరి మీకు ఇచ్చినట్లయితే మరి అది ఇక్కడ అడ్డుగా ఉందంట, దాన్ని తీసు. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాను. అతడు తన జనులతో ఇట్లనను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపుకున్నట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించగలం. రండి, లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశముల నుండి వెళ్ళిపోదురేమో అనెను. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారి కాన్పుపేటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాని బ్రతికినీడని వారితో చెప్పి. ఇప్పుడు రివర్స్. అదే జరుగుతుంది, కాకపోతే ఇప్పుడు రివర్స్. ఇంట్లో ఆడకూతురు కొడితే చంపేయండి, లేకపోతే చెత్త కుప్పలోని విడిచి పెట్టేయండి. మగబిడ్డనే ఏం సాధిస్తారో మగవాళ్ళు. దేవుడు దీవించిన కాక మీ అందరికీ. ఆ రోజు మగవాళ్ళని చంపేయన్నారు, ఆడవాళ్ళని బ్రతకనివన్నారు. ఈరోజు ఆడవాళ్ళని చంపే అంటున్నారు. ఏమైనా మారిందండి? ఏమీ మారలేదు. చరిత్ర తిరిగి వ్రాయబడుతుంది. హిస్టరీ విల్ రిపీటెడ్. అదే ఐగుప్తు, అదే ఫరో కాలంలో మనం తిరిగి బ్రతుకుతున్నాం. ఏమీ మారలేదమ్మా. అందుకని మహాజ్ఞానుడైన సొలొమోను అంటాడు, ఏదియు జరిగినదే తిరిగి మరలా జరుగుతుంది. హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్. చరిత్ర తిరిగి వ్రాయబడుతుందంట. మన చరిత్ర తిరిగి రాయబడాలంటే మనము క్రీస్తులో ఉంటే గొప్ప చరిత్ర రాయబడుతుంది తిరిగి. దేవుడికి స్తోత్రము. ఈ లోకంలో నువ్వు బ్రతికినంత కాలము చరిత్రహీనుడుగానే మనం బ్రతుకుతాము. కానీ మనము క్రీస్తులో బ్రతికిన ఎడల మన సంతానం ఈ లోకములోకి వచ్చినప్పుడు
రెండంతుల ఆశీర్వాదంతో చరిత్ర తిరిగి రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. చరిత్ర రాయాలి, మనం రాసే విధముగా మనం ఉండాలి. అందుకనే వాక్యము మనలో ఉంటే ఫలింపగలుగుతాం. 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపగలుగుతాం. తండ్రి, నా తర్వాత నా సంతానము 100 దంతులుగా ఫలింపబడి చరిత్ర తిరిగి రాయాలి నాయన ప్రభు. అప్పుడు చరిత్ర కన్నా కొత్త చరిత్ర సృష్టించాలి. yes, history has to be created again. పాతదానికన్నా ఇప్పుడు సృష్టించబోతున్న చరిత్ర ఇంకా ఘనముగా ఉండాలి నీ కొరకు నాయన. అలాంటి చరిత్ర కొరకు మనం కోరుకుందాం. అది ఎప్పుడు కోరుకోగలుగుతామో తెలుసా? ఇందాక పాస్టర్ బిషప్ గారు చెప్పినట్టు, వాక్యము నీలో ఉన్నంత వరకు మనము చరిత్రలు తిరిగి రాయగలుగుతాము. దేవునికి స్తోత్రం. We will be history makers and history creators in the future when the word of God is in you. చదువుదాం. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకునీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకునిచ్చిరి? ఈ పని ఎలా చేసింది అని అడిగారు. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. ఈ మాట నేను వింటున్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొస్తుంది. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో నేను వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవరైతే దూషిస్తారో నేను వారిని శపించాను అంటాడు. ఈ స్త్రీలు ఎవరైతే ప్రసవ వేదంలో సహాయపడుతున్నారు పిల్లలు కనటానికి, చంపకుండా విడిచిపెట్టారు కాబట్టి దేవుడు ఏం చేశారు కూడా వారికి సంతానమును కలుగజేశాడంట. వారిని కూడా విస్తరింప చేశాడంట. అందుకని దేవుళ్ళలో ఉన్నవాడు, దేవునికి సహాయం చేసిన వాడు కూడా ఫలింపబడతాడంట. దేవునికి It is not only the people who are in God, but it is the people who help those that are in God. They will also bear fruit. They have to bear fruit, because every kindness will be repaid back with a blessing. Every kind act will be repaid back with a blessing. కీడు చేసేవారికి ప్రతిఫలముగా మేలు చేయండి. మేలు చేసిన వారికి ప్రతిఫలముగా ఇంకెంత మేలు దేవుడు చేస్తాడో చూడండి. ఫరో ఏమో అక్కడ ఆదేశం ఇచ్చాడు, మీరు వెళ్ళి మగవారు ఉంటే పుట్టినప్పుడు వారిని చంపే, కానీ వారిని చంపలేదు. చంపకుండా విడిచిపెట్టారు కాబట్టి దేవుడు వారిని కూడా ఫలింప చేశాడు. దేవుడు వారిని కూడా, అందుకని చూడండి, మనకి క్రీస్తుని ఎరగని వారు స్నేహితులు ఎంతో మంది ఉంటారు. వారు కూడా మనకి సహాయపడుతూ ఉంటారు. క్రీస్తుకి తెలియకపోయి దేవుడు వారిని కూడా ఆశీర్వదిస్తాడు, విడిచిపెట్టాడు. Everybody who blesses us will be blessed. That is the word of God. నిన్ను ఆశీర్వదించువాడు ఆశీర్వదించబడతాడు. దేవునికి స్తోత్రం. దానికి కులము, మతము, భేదము, రంగు, హైట్ ఏమీ లేదు. It is said that whoever blesses you will be blessed. నాకు ఎంతో మంది సహాయం చేస్తారు. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా సహాయం చేస్తారు. దేవుడు వారిని కూడా బహుగా ఆశీర్వదించాడు. అందుకనే అంటాడు, దేవుడు ఆశీర్వాద విషయంలో పక్షపాతి కాడండి. మనల్ని ఏ విధంగా దీవించాడో వారిని కూడా అటు విధంగానే దేవుడు. అందుకనే ఎవరి మీద ద్వేషం పెట్టుకోకండి. క్రైస్తవుడినే వాడుకోవాలి నీకు సహాయం చేయడానికి అనేది రూల్ ఎక్కడ లేదు బైబిల్లో. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు నీకు సహాయం అందించడానికి. అర్థమైంది కదండి? అందుకనే అందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి మనిషి దేవుని స్వరూపములోనే చేయబడ్డాడు కాబట్టి వారిని శపించకండి అంటాడు. యాకోబు గ్రంథం 3వ అధ్యాయంలో చాలా చక్కటి మాటలు చదువుకుందాం. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, వారు చురుకైన వారు. 21వ వచనం 20 చదువు. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశారు. దేవునికి స్తోత్రము. వారు దేవునికి భయపడ్డారు కాబట్టి, ఆ పని చేయలేదు కాబట్టి దేవుడు ఏం చేశారంటే ఆ స్త్రీలని కూడా, వారు ఏమిటంటే వారు
మంత్రసాధులు. వారిని కూడా దేవుడు ఏం చేశాడు? మర్చిపోయాడా? వారు చేసిన సహాయాన్ని, మీరు అన్యులు, మీరు సహాయం చేస్తే నేను తిరిగి నీకు ఎందుకు సహాయం చేయాలన్నాడా? లేదు, వారిని కూడా దేవుడు ఫలింపజేశాడు. Our God is not a God of partiality. కులము చూసే దేవుడు కాదు మన దేవుడు. మతాన్ని చూసే మతము కాదు మన దేవుడు. దేవుడు పక్షపాతి లేనివాడు, అందరినీ సమానముగా ప్రేమించేవాడు. చదువుదామా? అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతికినీయడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? ప్రతి అండర్లైన్ చేసుకోండి. ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతికినీయడి. ప్రతి కుమారుని నదిలో పారేడు. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఫరో ఏమో ఆర్డర్ ఏమిచ్చాడు? నదిలో పారే అన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు నదిలో పారేస్తే నదిలో నుంచే నీకు తీర్పు తీర్చేవాడిని లేపుతాను. దేవునికి నదిలో పారేస్తావా నా సంతానమని? నదిలో నుండే నేను తిరిగి లేపుతాను. మోసెస్ని లేపాడు. దేవునికి స్తోత్రం. అందుకనే అంటానమ్మా, నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడు చెప్పాడంటే అది స్థాపించే వరకు నిద్రపోడు కొనకడంట. దేవునికి స్తోత్రం. పడేస్తావా? పిల్లల్ని పడేస్తావా? అదే నీళ్ళలో నుండి ఒకటి తోడుతాను బయటికి. నా తీర్పు ఆయన ద్వారా నీకు తీరుస్తాను. అందుకనే దేని గురించి భయపడకండి. ఎవడైనా నిన్ను అన్నాడా? నిన్ను శపించాడా? నిన్ను దూషించాడా? నిన్ను అవమానించాడా? అందులో నుండే దేవుడు నీకు మహిమను కలుగ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను చెప్పడం లేదు, నీ అవమానానికి ప్రతిగా దేవునికి స్తోత్రం. ఫరో తుడిచివేయాలనుకున్నాడు, నీళ్ళల్లో ముంచేద్దాం అనుకున్నాడు. ఆ నీళ్ళలో ఒకటి బయటకు వచ్చి అందరినీ ముంచేశాడు నీళ్ళల్లో. అవునా కాదా? నీళ్ళల్లో దేవుని బిడ్డల్ని ముంచాలనుకుంటున్నాడు. మునిగింది ఎవరు? దేవుని పిల్లలు కాదు, ఫరో. అందరూ ఫరోతో సహా సైన్యమంతా, ఐగుప్తు సైన్యమంతా మునిగిపోయారు నీళ్ళలో. దేవునికి స్తోత్రం. ఏది విత్తుతావో నాన్న జాగ్రత్తగా ఉండు. నాతో పెట్టుకో. నువ్వు నాతో పెట్టుకోవటం లేదు, నా దేవుడితో పెట్టుకుంటున్నావు. జాగ్రత్త. యుద్ధము నేను చేయను, నా దేవుడు నా పక్షముగా చేస్తాడు. అందుకని నేను భయపడను, జడియను నేను. మై గాడ్ ఇస్ మై ఫోర్ట్రెస్, మై గాడ్ ఇస్ మై స్ట్రెంగ్త్, whom shall I fear? ఎవరికి నేను భయపడాలి? దేవుడు నా ఏమై ఉన్నాడు? కోట అయి ఉన్నాడు అంట. whom shall I fear? చదువు. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైన చూచి 3 నెలలు వారిని దాచారు. చూడండి, వాడు అందరినీ చంపేయాలనుకున్నప్పుడు వాడు ప్లాన్స్ ఫలింపబడ్డాయా? ఒక మాట చెప్తుందండి, దేవునిలో ఉన్న వారికి ఒక భరోసా ఏమిటంటే, దుష్టుడు ఎంత చెడు తలించినా అది జరుగుతుంది. యోబు దగ్గరికి వస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి అంటాడు. దేవుడు ఏమంటాడు? ఆయన ప్రాణంని మాత్రం నీవు ముట్టవు, వెళ్ళి చూద్దాం ఏం చేసుకుంటావో చేసుకో. అంత శ్రమలంతా అనుభవించిన తర్వాత, పిల్లలంతా చనిపోయిన తర్వాత, పుళ్ళతో ఉన్నప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత ఏం జరిగింది? సాతానుడు గెలిచాడు, దేవుడు గెలిచాడు. ఆమేన్. మనము గెలవటానికి పిలువబడ్డాము. దేవుడికి స్తోత్రం. ఓటమి పాలు కావడానికి మనం పిలువబడ్డాము. మీలో అందరూ యు బీన్ కాల్డ్ టు విన్. మీరందరూ ఎందుకు పిలువబడ్డారో తెలుసా? జయశీలులా ఉండకు. అందుకని బైబిల్లో అంటాడు, ఐ యామ్ మోర్ దెన్ ఎ కాంకరర్. చెప్పండి తెలుగులో. అత్యధిక విజయం పొందినవారు. అత్యధికము విజయం పొందిన వారము మేము. దేవునికి స్తోత్రము. దేవుడు మన పక్షం ఉండగా, చెప్పండి,
దేవుడు నా పక్షం ఉండగా అని చెప్పండి. నువ్వు ఎంత తలంచిన దుష్టుడు, సాతాను నువ్వు ఎన్ని ప్రణాళికలతో వచ్చినా, దేవుని చిత్తము నా మీద ఉన్నంత వరకు నేను జయశీలుడిని. దేవునికి స్తోత్రం. నీ ఆటలు దేవుని ముందు సాగవు. ఏం చేస్తావయ్యా? నా ప్రాణాలు కూడా తీసుకుంటావో తీసుకో, నేను మాత్రం భయపడను. ఒకవేళ చనిపోయినా కూడా నా దేవుడు నన్ను లేపుతాడు. అవునా కాదా చెప్పండి? మోషేని లేపాడా? లేదు. అవునా? దూతని పంపించాడు. పొట్లాడుతూ ఉంటారు జూడ్, బుక్ ఆఫ్ జూడ్లో ఆయన శవం కొరకు వీళ్ళిద్దరు పోట్లాడుతూ ఉంటారు. ఎవరు? మా ప్రధాన దూత మైకేల్ వచ్చి మోజెస్ని తీసుకొని పోతాడు. యేసుక్రీస్తు కాలంలో ఎవరు వచ్చారంట? మౌంట్ టాబోర్లో ఏం జరిగింది? ఎవరు వచ్చారు? ఆమేన్. క్రీస్తులో ఉన్న వారికి మరణము కూడా లేదు. దేవునికి స్తోత్రం. మీకు దేనికి భయం? ఏ నీళ్ళలో ముంచాలనుకున్నాడో అదే నీళ్ళలో వాడే మునిగిపోయాడు. నిన్ను ముంచాలని ఎవడు బయలుదేరినా కూడా మీరు భయపడకండి. వాడే గోతులు పడతాడు, వాడే మునిగిపోతాడు. ఎవడైతే గొయ్య తవ్వుతున్నాడో నీ కొరకు జ్ఞాపకం చేసుకో. హామాన్ని జ్ఞాపకం చేసుకో. ఇశ్రాయేలు కొరకు గొయ్య తవ్వుతున్నాడు. ఆ గొయ్యలో ఎవడు పడ్డాడు? హామానే పడ్డాడు. నువ్వు పడవమ్మా, నువ్వు పడవు. దేవునిలో ఉన్నంత వరకు నీతిమంతుడు 7 మార్లు పడినా దేవునికి స్తోత్రం. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లభిస్తాడంట. అందుకనే భయపడకండి. నీవు విమోచించబడ్డావు, నీవు రక్షించబడ్డావు. ఏ తెగులు 7 మోకాలు పెట్టకండి. అయితే సంతోషంగా, నాకు భయమేనా, దిగులెందుకు, చింతెందుకు, నేను ఎవరిని చూచి భయపడాలి? అంత గొప్ప దేవుడు నాకు తోడై ఉండగా ఏ విషయమై నేను ఆలోచించి భయపడాలి? కీడు చేసే వానికి దేవుడే తీర్పు తీరుస్తాడు. నేను ఎవరికి తీర్పు తీర్చని అవసరం లేదు. Who am I to give you justice? Or who am I to judge you? My God is a righteous judge. న్యాయమైన తీర్పు తీర్చేవాడు నా దేవుడు ఉన్నాడు. ఆయననే నిన్ను చూసుకుంటాడు. నేను నిన్ను ఏమనను బాస్, క్షేమంగా వెళ్ళు అంతే కోరుకుంటున్నాను. నీ శత్రువు ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతాడు. వీడికి ఏంటి ఎంత కూడా భయం లేదు. భయం శత్రువుకు ఉండాలి కానీ దేవుని కుమారుడికి, కుమార్తెలకి కాదు. దేవుడు నీ పక్షం ఉన్నంత వరకు నీకు భయము అవసరము లేదు. చదువుదాము. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఎటున జమ్ములో దానిని ఉంచగా వారికేమి సంభవించునో తెలుసుకున్నట్టుకు వారి అక్క దూరంగా నిలిచిఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చాను. చూడండి, దేవుడు ప్లాన్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎప్పుడు ఏది దక్కాలో, ఏది అందాలో, ఏది చెందాలో పర్ఫెక్ట్ టైమింగ్. 3 నెలలు అయిందంట, బుట్టలో వేసేసింది, లోపల బయట తారు, నీళ్లు లోపలికి రాకుండా. కరెక్ట్ టైమింగ్ ఏమిటి? ఆ నదిలో పలానా టైంలో ఫరో కూతురు వస్తుంది, ఫరో కూతురికి పిల్లలు లేరు. నేను ముంచేవాడిని తీసుకొస్తున్నాను నీ దగ్గరికి. మీ రాజ్యమునంతా ముంచేవాడు వస్తున్నాడు, బయలుదేరాడు, నీళ్ళలో బయలుదేరాడు. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసండి? ఆమె పిల్లడిని దత్తత తీసుకొని సొంత తల్లికి ఇచ్చి డబ్బులు ఇచ్చిందంట పోషించడానికి. ఎంత గొప్ప దేవుడు అయ్యా నీవు! నా తల్లి దగ్గరికే మళ్ళీ నన్ను పంపించి నా తల్లికి జీతం కూడా దేవుడికి ఇస్తాను. నిన్ను నేను ఏమాత్రము విడవను. మోసెస్
ఐ లవ్ యూ మోసెస్. మంచి పేరు, అచ్చ విధంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఫరో కూతురేమో పిల్లలు కనలేదు కాబట్టి పాలు ఇవ్వలేదు. ఎవరో ఒకరు బిడ్డకి పాలు ఇవ్వాలి. తల్లిని కూడా దేవుడు రెడీ చేసేసాడు. అప్పుడు ఫరో కూతురు ఏమంటది? మోసెస్ చెల్లె ఫరో కూతురు దగ్గరకు వచ్చి, నాకు ఒక హిబ్రూ స్త్రీ తెలుసు. అందుకనే వివేచన కావాలి మనకి. నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఆ చిన్న పిల్లకి ఎంత తెలివి చూడు. ఎప్పుడైతే ఎత్తుకున్నదో, అమ్మ స్తోత్రం అన్నది. తల్లి కూడా రెడీగా ఉంది, నేను అన్ని అరేంజ్ చేస్తాను నీకు ఎందుకన్నా. చిన్న పిల్ల. అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ బేబ్స్ గాడ్ విల్ స్పీక్. చిన్న పిల్లల నోటిలో నుండి కూడా దేవుడు మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రము. తన తమ్ముడికి తల్లిని కూడా రెడీ చేసేసింది చెల్లి. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. అందుకనే అంటున్నాను, ఇంకా భయం ఎలా, దిగులెందుకు, చింతెందుకు? అయ్యో నా కుటుంబం నన్ను విడిచిపెట్టేసింది, అయ్యో నన్ను వెలివేశాడు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అక్కడ గొప్ప ప్లానింగ్ జరుగుతుంది నీ కొరకు. ఇక్కడ ఎంత కీడు నీ గురించి స్కీమ్స్ నీ గురించి వేస్తున్నారో, అక్కడ దానికి రివర్స్ గా దేవుడు అంత మంచి స్కీమ్స్ వేస్తున్నాడు. దేవుడికి తారుమారు చేస్తాడంట వీళ్ళు ఆలోచనలన్నింటినీ. దేవుడికి ఎప్పుడైతే దేవుని చేత నువ్వు పట్టబడ్డావో, పిలవబడ్డావో, దేవునిలో విశ్వాసముగా నువ్వు నిలుస్తున్నావో, తలక్రిందులుగా చేస్తాడు దేవుడు నీ జీవితాన్ని. దేవునికి ఏ అపాయము నీకు రాదు అంట. ఏ అపాయం? గాఢాంధకారపు లోయలోని నీవు సంచరించినా దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ గాఢాంధపు లోయలో ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. ఆయన ఆదుకుంటాడు. నేను విడిచిపెట్టేవాడు కాదమ్మా దేవుడు. తల్లి విడిచిపెట్టినా, తండ్రి విడిచిపెట్టినా ప్లానింగ్ ఆల్రెడీ అయిపోయింది నీ జీవితం. తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్నాడు. దేవుడు విడిచిపెట్టాడు. నిన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి, ఈ లోకములోకి నడిపించాడు కాబట్టి దేవుణ్ణి నమ్మండి, విడవడు. తన ప్రణాళిక యావత్తు చిత్తము నీ జీవితంలో నెరవేర్చే వరకు కొనకకుండా, నిద్రపోకుండా నిన్ను కాపాడుతాడంట దేవుడు. మోషే తల్లికి ఎంత నమ్మకమో దేవుడే చూసుకుంటాడు. నా బిడ్డని దేవుడే చూసుకుంటాడు. ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు మోసెస్ని? గుడిసెలో పుట్టాడు మోసెసు, రాజుగా కూర్చోబెట్టాడు. అంతే. నీ ప్రారంభం ఏ విధంగా ఉన్నా నీ ముగింపు రాజే. దేవునికి స్తోత్రం. నువ్వు ఏలేవాడిగానే ఉంటావు. రాజ్యములని ఏం చేసేవాడుగా ఉంటావు? ఏలేవాడిగా ఉంటావు. ఒక లేవి కుటుంబంలో నుండి నీళ్ళలో విడిచబడిన వాడు ఐగుప్తు. అంత ఈ లోకంలోనే అంత శక్తి కలిగిన రాజ్యము మరి ఏది లేదు. There was no stronger kingdom or empire than Egypt. భూమి దిగంతముల వరకు దాదాపు ఏలింది ఐగుప్తు ఈ లోకములు. నీళ్ళలో నుండి ఒక్కడు వచ్చాడు ముంచేటానికి. ఒక్కడు చాలు. అందుకని అంటారు, నీ ఒక్కడిని చాలు. నమ్మటము నీ వశమైతే నీ ఒక్కడికి చాలు. నీ ఇంట్లో ఎవరికి నమ్మకం లేకపోయినా అనవసరం. నీ ఒక్కరికి నమ్మకం ఉన్నదా, దేవుడు కార్యం జరిగిస్తాడు. That is our God. He is faithful. God is a faithful God. మన అవిశ్వాసము వలన దేవుడు అవిశ్వాసము చూపిస్తాడా? అట్లా దేవుడు విశ్వాసమే చూపిస్తాడు. Though we are unfaithful, God will not stop being faithful అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో. ఇశ్రాయేలులంతా అజ్ఞానములో బ్రతికారు, అన్యులుగా బ్రతికారు, దేవుడు అనేవాడిని మర్చిపోయారు.
ఆయనను దేవుడు వారిని మర్చిపోయాడా? మర్చిపోయాడు. వారి ఇంటిలో నుండే ఒకడిని లేపాడు ఇంటిని రక్షించడానికి. అందుకని దేవుడు అంటాడు, ఒక్కడి ఇంటిలో రక్షించబడితే ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఒక్క మోషే వలన ఇశ్రాయేల్ అంతా రక్షించబడితే ఒక్క నమ్మకస్తుడు ఇంట్లో ఉంటే ఆ ఇంటిని దేవుడు రక్షించలేడా? నీ ప్రార్థనలు దేవుడు వినడా? నీతిమంతుడు ప్రార్థన ఎంతో శక్తివంతమైనది, బలమైనది. నీ ప్రార్థనకి అందుకని చాలా చక్కటి మాట. ఐఎమ్ జస్ట్ టేకింగ్ యువర్ వర్డ్ ఫార్వర్డ్. నీలో వాక్యం ఉండి వాక్యముతో పాటు ప్రార్థన ఉంటే నీ ఇల్లుని ఎవడు ముట్టలేడు. నీవు విశ్వాసముగా ఉండు. ఇతరుల గురించి ఆలోచించు. ఫస్ట్ యు బి రైట్ విత్ గాడ్ అండ్ గాడ్ విల్ సెట్ ఎవ్రీథింగ్ రైట్ ఫర్ యు. అవునా కాదు? 350-400 సంవత్సరాలు బానిసలుగా బతుకుతున్నప్పుడు వారి ఇంటిలో వ్యక్తినే కదండి దేవుడు లేవనెత్తాడు. బయట వ్యక్తిన వారి ఇంట్లో మనిషినే కదండి, ఇశ్రాయేల్ ఇంట్లో వాడినే కదా. నీ ఇంటిలో కూడా దేవుడు నిన్ను ఉంచాడు. నీ ఇంటిలో కూడా నువ్వు ఒక దీపమై ఉన్నావు, ఒక వెలుగై ఉన్నావు, ఒక ఉప్పుగా నువ్వు ఉన్నావు. దేవుడు ఏ సత్క్రియ నీ జీవితంలో ప్రారంభించాడో అది క్రీస్తు దినం వరకు కొనసాగిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎడబాయకుండా విడవకుండా అది కొనసాగింపబడుతుంది క్రీస్తు దినం వరకు. చదువుదామా? ఎంత అయింది టైం? ఓకే, ఐ క్లోజ్ ఇన్ 3 minutes. ఓకే, త్వరగా. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటేడున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకటిని పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడి హెబ్రీయుల పిల్లలలో నొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుకున్నటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వద్దునా అని. ఏ రాజు అయితే దేవుని కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడో అదే రాజు కుటుంబంలోని ఒక వ్యక్తిని వాడుకున్నాడు. అర్థమైంది కదండి? అందుకనే భయపడకండి. ఎంతమంది ఏది తలిచినా జరిగేది అనుచితమే. తండ్రి, నాకు విరోధముగా ఎంతమంది లేచిన నువ్వు ఆజ్ఞాపించకుండా ఒక్కటి కూడా నా మీద పడదు నాయన ప్రభువా. ఎంతమంది తిరుగుబాటు చేయాలనుకున్నా నాయన ప్రభువా, ఎవ్వరు తిరుగుబాటు చేయాలి. నువ్వు ఆజ్ఞాపించే వరకు ఏది నా జీవితంలో జరగదు. చదువుదాం. అందుకు ఫరో కుమార్తె వెలుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలించి పెంచుము, నేను నీకు జీతమిచ్చిందనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలించి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె ఎదుగు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడు ఆయను. ఆమె నీటిలో నుండి ఇతనిని తీసితినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. మరి తల్లి పాలు తాగిన వాడు తల్లి రుణాన్ని మర్చిపోతాడా? తల్లి బాధని అర్థం చేసుకోలేడా? కుటుంబం బాధని అర్థం చేసుకోలేడా? నా తల్లి కుటుంబం ఇంత ఆవేదన, ఇంత బాధ పడుతుండగా నేను ఏ విధంగా మౌనంగా ఉంటాను? ఆ డిఎన్ఏలోనే ఉంటుంది. మన కుటుంబాన్ని కాపాడుకోవాలనేది ప్రతి ఒక్కరి డిఎన్ఏలోనే ఉంటుంది. మన డిఎన్ఏలోనే మన కుటుంబాన్ని కాపాడుకోవాలని ఉంటే ఆయన డిఎన్ఏతోనే మనం పుట్టాము. ఆయన ఇంకెంతగా మనల్ని కాపాడుకోవాలి. అవునా కాదండి? మనం మనుషులై ఉండి మన కుటుంబాన్ని ఆపదలో కాపాడుకోవాలని ఇంత దృక్పథం కలిగి ఉంటే ఆయన సృష్టించిన మనల్ని ఇంకెంతగా కాపాడుకుంటాడండి. ఆయన యొద్దకి వచ్చిన వారిని ఏమాత్రము త్రోసి వేయడంట. దేవునికి ఏమాత్రము త్రోసి వేయడంట. చదువుదాము.
ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె తీసుకుని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడైన. ఆమె నీటిలో నుండి ఇతను తీసుకుని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. ఆ దినములలో మోషే పెద్దవాడే తన జనుల ఎద్దుకు పోయి వారి వారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా చూశాను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడను లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వారిని కప్పిపెట్టాను. మరునాడు అతడు బయట నడిచి వెళ్తుండగా హెబ్రీలైన మనుషులిద్దరూ పోట్లాడుచుండరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వారిని చూసి నీవేళ నీ పొరుగు వారిని కొట్టుచున్నావని అడుగుగా, అంటే అప్పుడు మోషే తన సొంత బలముతోని, తన సొంత ఆలోచన, తన సొంత శక్తితోని శత్రు ప్రాణం తీయడానికి వెళ్ళాడు. కానీ తెలియదు మోషేకి ఇంకా పెద్ద ప్లాన్ ఉన్నది. నీవు కనులారా చూచుచుండగానే భక్తిహీనుడికి ప్రతిఫలము. నువ్వు ఊరకనే ఉండు మోసెస్, నువ్వు ఊరకనే ఉండు మోసెస్. నీవు కనులారా చూచుచుండగానే నీ శత్రువుని నీ ముందు నుంచి తుడిచివేస్తాను. మళ్ళీ ఎన్నడూ నీకు తిరిగి వారు కనిపించకుండా నేను చేస్తాను. నువ్వేమి ఫైట్ చేయని అవసరం లేదు. నువ్వు విశ్వాసముగా నిలబడు, నీతిగా నిలబడు, విశ్వాసములో నిలబడు, నన్ను నమ్ము, అప్పుడు నీకు సమస్తము. మోసెస్ నిలబడ్డాడు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నా బలము చేత, నా శక్తి చేత కాదు, నీ ఆత్మ చేతనే అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈరోజు మనం ముగిస్తాం. ఈరోజు మనం అందరం దేని చేత బలపరచబడాలంటే దేవుని వాక్యము చేత. ఎందుకంటే దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమై ఉన్నది అంట. దేవుని వాక్యము దీపమై ఉన్నది. దేవుని వాక్యము రెండంచుల ఖడ్గమై ఉన్నదంట. దేవుని వాక్యము జుంటె తేనె దారుల కన్నా మధురముగా ఉన్నదంట. ఆయన వాక్యము జీవముగానే ఉన్నది. ఆ వాక్యములో మనం ఉన్నంత వరకు జీవిస్తూనే ఉంటాము, ఫలిస్తూనే ఉంటాము, వర్ధిల్లుతూనే ఉంటాము. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ రెచ్చింపు ఆశీర్వాదము దీవెనలు కలుగు చేయును గాక. I call my choir. మరి కానుకలు పట్టే సమయం దానికి ముందు 2 నిమిషాలు.